నమస్తే వెల్కమ్ టు వీథీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మహమ్మద్ అలీ విలేకరుల సమావేశం కోడి పందాల సంస్కృతిని విడనాడాలని పిలుపు గుంటూరు జిల్లా మందడంలో దీక్ష చేపట్టిన రైతులకు నందమూరి సుహాసిని సంఘీభావం ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటే ఉండాలని డిమాండ్ చిత్తూరు జిల్లా పాలసముద్రం వద్ద సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు 4 నిందితులు అరెస్ట్ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఫైర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం ఇక వివరాలకు వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మహమ్మద్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడి పందాలను నివారించాలని కోడి పందాల సంస్కృతిని విడనాడాలని వారు పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలం మద్దకూరు గ్రామ శివారులో చండ్రుకొండ పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా శివారులో 6 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో కోడి పందాలకు వాడే కత్తులను విక్రయిస్తున్నారని తెలిపారు వారి వద్ద నుండి 122 కోడి పందాలకు వాడే కత్తులను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారని తెలిపారు జనరల్ గా ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి కత్తులు తీసుకుపోవడం విశేషం ఇక్కడ అంటే ఆంధ్రాలో జనరల్గా కొంచెం ఎక్కువ కోడిపందాలు మనకంటే ఎక్కువ కోడిపందాలు నిర్వహిస్తారు కృష్ణా జిల్లా నుంచి వచ్చి స్పెషల్గా మద్దుకూరులో తీసుకుపోవడం జరుగుతుంది ధర్మయ్య అయినా మీరు ఎప్పుడు చేస్తున్నారు కోడి పందాలను నివారించాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ పార్టీలను నిర్వహించడం జరిగింది అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పెట్రోమొబైల్స్ వెహికల్ చెకింగ్ అదేవిధంగా మఫ్టీలో కానిస్టేబుల్ నుంచి ఈ కోడి పందాల గురించి ఇన్ఫర్మేషన్ తీయడం జరుగుతుంది ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం మద్దుకూర్ గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుంటే 6 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని ఆపి పరిశీలిస్తే వాళ్ళ దగ్గర కోడి పందాలకు వాడే కత్తులు లభించాయి వీళ్ళు చీకు తిరుపతిరావు ఓర్సు రాము వీళ్ళిద్దరూ రామచంద్రాపురం విలేజ్ తిరువూరు మండలం కృష్ణా డిస్టిక్ అదేవిధంగా రంగారావు గోగిలంపాడు కృష్ణా జిల్లా కొత్తగూడెంకు చెందిన అచ్చి మహేందర్ రెడ్డి చేతకొండకు చెందిన దాచి అశోక్ రుద్రంపూర్కు చెందిన మోసెస్ ఫ్రాన్సిస్ వీళ్ళందరి దగ్గర కూడా ఈ కోడి పందాలకు ఉపయోగించే కత్తులు దొరికాయి వీళ్ళ దగ్గర 76 కత్తులు దొరికినాయి వీళ్ళంతా కూడా మద్దుకూరు గ్రామంలో ఉన్న నడుకూరు ధర్మయ్య వద్ద నుంచి వీటిని తెస్తున్నట్లు రాజధాని అమరావతికి మద్దతుగా మందడంలో నందమూరి సుహాసిని రైతులకు మద్దతు ప్రకటించారు రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలని కొనియాడారు 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రాజధానిగా అన్ని జిల్లాలకు అందుబాటులో అమరావతి బాగుంటుందని రైతులకు ప్రజలు సహకారాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు రాజధాని కోసం నిరాహార దీక్ష చేసుకుంటూ పోరాడతాం తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు సిగ్నేచర్ పెట్టిన గవర్నమెంట్ అగ్రిమెంట్ వెళ్ళిన పేపర్లలో అమరావతి స్టేట్ అలానే ఉంది స్టేట్ అంటే ఒకే రాష్ట్రం అని సో అమరావతి తప్పకుండా మనకి దక్కుతుంది మనందరం ఐకమత్యంతో పోరాటం ముందుకెళ్తాం జై అమరావతి
చిత్తూరు జిల్లా పాలసముద్రం వద్ద సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నరసింహపురం పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామం అలిపిరికుంట వద్ద ఎక్సైజ్ అధికారులు 60 లీటర్ల సారాను నాశనం చేశారు. ముందస్తు సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు దాదాపు 2000 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి 4 నిందితులను అరెస్ట్ చేశారు. बिंदु लेते ఫస్ట్ బూట్లు వేసేవా బూట్లు వేస్తే బిందులు వచ్చేస్తుంది అంటే తీసేసి దీంట్లో ఖాళీ అది కూడా లేదు లేదా మొత్తం చేశారులే చాలా ఏడు ఉంటాయి సరే సరైన బిందులు దొరుకుంటుంది జాగ్రత్త నువ్వు దాన్ని తీ అమ్మొద్ది వచ్చావా ఇది భయంకర బిందులు ఇస్తాం మొట్టబాగుడతాం అందరినీ ఉండే తీరా మొత్తం ఇది చూస్తాను వచ్చాయి పైకి వచ్చేసి కాలుతుంది అది దాన్ని తిప్పాలా కలుపు పోయిలేసే పోయిలేసే పోయిలే వేసే ఒక దొంగ పడిపోతే మళ్ళీ తెలియదు సార్ దొంగ పడిపోతే మళ్ళీ తెలియదు సార్ దాంట్లో చూసుకో ఎన్నికి పో ఆ టెంక చెట్టు వరకు పో పడిపోవచ్చు దాంట్లో చూసుకో ఎన్నికి పో ఆ టెంక చెట్టు వరకు పో పడిపోవచ్చు పడతావు రే. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జగన్ పై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజాప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్న నేతల విషయంలో పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతిపక్షంపై నేరాలు మోపితే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. నేరాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఒక అరాచకవాదుల అడ్డాగా తీర్చిదిద్దబడతా ఉంది. ఒక ఆర్థిక ఉగ్రవాది నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఇంతకంటే సవ్యంగా నడుస్తుందని ఎవరూ ఊహించలేము. పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో భ్రష్టుపట్టిపోయింది. ప్రభుత్వ నేతల అడుగుజాడల్లో నడుస్తూ ప్రతిపక్షాలను గొంతు నొక్కడం, ప్రజాస్వామ్యాన్ని హరించేలాగా తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరు చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలంతా కూడా ప్రజాస్వామ్యం ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని కూడా భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే బూతుల పంచాంగం. ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక స్కూల్ తెరిచినట్టుగా కనపడతా ఉంది. బూతులు నేర్పడం కోసం మంత్రులకి, ఎమ్మెల్యేలకి అచ్చూసిన ఆంబోతుల్లాగా ఇవాళ ఊరి మీద పడుతున్నారు. అసెంబ్లీలోనూ బయట కూడా స్పీకర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళు కనీస గౌరవం కాపాడుకోకుండా ఇవాళ రోడ్ల పాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని బూతులు మాట్లాడుతూ ఉంటే చర్యలు లేవు, పోలీసులు కనిపించదు.
ఎవరో సామాన్యుడు ఏదైనా పోస్టింగ్ పెడితే దాని మీద చర్య పెట్టి జైళ్ళకు పంపిస్తున్న ఈ పోలీసు వ్యవస్థ ఇవాళ ఎవరైతే బూతులు మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న కాకినాడలో ఏమి జరిగింది, ఏం మాట్లాడాడు, ఒళ్ళు బలిసి ఆర్థిక మదంతో ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి గారి బినామీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఈ తప్పుడు మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏం మాట్లాడతాడు? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి పచ్చి బూతులు తిడతాడా పబ్లిక్గా, పబ్లిక్ మీటింగ్లో? అదేవిధంగా ఒక జన బాహుల్యంలో విశేష ఖ్యాతి కలిగిన పవన్ కళ్యాణ్ గురించి పచ్చి బూతులు మాట్లాడతాడా? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకు తీసుకోవడం లేదు? నేను ఒకటే చెబుతున్నాం, అయ్యా పోలీస్ వ్యవస్థ మీరు సరిగా లేకుండా ఇవాళ భ్రష్టు పడిపోతా ఉంది పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో. ఈ విధానం తప్పు. రేపు పొద్దున మీకు ముట్టికాయలు పడతాయి. మీరు కనుక ఏదైనా ప్రతిపక్షం వారు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొని చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షం మీద నేరాలు మోపుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మేము కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్టు కేసుల మీద మిమ్మల్ని బోన్లు ఎక్కించే పరిస్థితి వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. అధికారంలో ఉన్న పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలి. డీజీపీ దగ్గర నుంచి ఎస్పీల దాకా అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఎత్తే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ చూశారు పృథ్వీరాజు ఏం మాట్లాడతాడు, అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతాడు, కొడాలి నాని ఏం మాట్లాడతాడు, పేర్ని నాని ఏం మాట్లాడతాడు, చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళ మనకు ప్రజాప్రతినిధులు వీళ్ళనా మనం ఎన్నుకున్నాం? అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద పడిపోతారా? సిగ్గుసరం ఉండాల్సిన అవసరం లేదా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇలాగే ఉంటే అంటున్నారు 4.5 ఏళ్ళు ఇంకా మాకు అధికారం ఉంది, మా ఇష్టారాజ్యం చేస్తామంటే సాగదు. ప్రజాస్వామ్యంలో అన్ని పక్షాలు ఏకమవుతాయి. ఎప్పుడైతే అధికార మతంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో ఆనాడే అందరూ ఏకమవుతాం. ఇవాళ విభిన్న దృక్పథాలతో ఉన్న పార్టీలన్నీ ఏకమై మీ అంతు చూసేదాకా కూడా మేము ముందుకు సాగే పరిస్థితిని మీరే తెస్తా ఉన్నారు. రాజధాని వివాదాన్ని తెచ్చారు. రాజధాని వివాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఆ అమరావతిని గురించి సానుకూలంగా ప్రజలంతా కూడా స్పందిస్తూ ఉంటే దాన్ని తప్పిదారి పట్టించడం కోసం బూతుల పంచాంగం ఎత్తుకున్నారు. ఉక్రోషంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్యవాదులారా దీన్ని తీవ్రంగా ఖండించండి. ఈ విధానాలని, ఈ రాక్షస పోకడని, ఫ్రాక్షన్ రాజకీయాల్ని అన్ని జిల్లాలకు చొప్పిస్తున్నారు. ఒకప్పుడు రాయలసీమలో ఉన్న రౌడీ రాజకీయాన్ని అన్ని జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి చొప్పిస్తూ ఉన్నారు. దీన్ని ఖండించకపోతే శాంతి భద్రతకి విఘాతం కలగబోతుంది. దయచేసి అందరం కూడా మేల్కొని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అయ్యప్ప గుడి దేవాలయంలో స్వామివారికి అభిషేకం, నైవేద్యము మరియు హోమం అయ్యప్ప గుడి పురోహితులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. नमो भवाय रुद्राय नमः सर्वाय नमः धवलये नमो नीलग्रीवाय चितिकण्ठाय नमः कवज्ने चतुर्थयाय नमः सहस्राक्षाय श्रीधन्वने नमो गिरिशाय विदिष्टाय नमो वेदिष्टमाय देशमादे च नमो भस्माय वामनाय नमो भरे नमरिहि नमो वृद्धाय नमो नमो अग्र्याय च प्रथमाय नमः आचलेजाय नमः शीघ्राय नमः ऊर्म्या विरावसंज्ञाय नमः शोदस्याय दीप्त्याय नमो ज्येष्ठाय कनिष्ठाय नमः पूर्वजाय परदाय नमो मध्यमाय वैगल्भाय नमो जगन्याय बुद्धियाय नमः स्तोभ्याय प्रतिसर्याय नमो याम्याय दक्षिण्याय नमो वर्याय जघन्याय नमः स्तोत्याय प्रधान्याय नमो वन्याय चक्षुयाय नमः श्रवाय प्रतिश्रवाय नमः आरुलेनाय शाश्वताय नमः शूराय अभिन्ददे नमो हन्मने नवरोधने नमो बिल्मने नमदने नमः शिवाय सुतसेनाय नमो दुन्दुभ्याय अनन्याय नमो दुष्टवे दत्तमुजाय नमो दूराय दत्तविदाय नमो धन्यने धमने नमः क्षेक्षणे वेदाधे स्वाभाधन्मने हस्तस्ताय पंचमे हतन्तमे भयन्तमे जगन्तमे हेनन्तमे दूरादमे सुदिनन्तमे ऊर्तमे मूलदातमे भजस्तमे घृतन्नमदमनग्रेष्टमे प्रशिष्टमे वृष्टिष्टमे जयक्रन्दमाउद्भिर्यन्तमे महिष्टमे राजस्तमे पुष्टन्तमे पुष्टिष्टमे भूतमे प्रभूतमे भूतमे भूयस्तमे भूतन्तमे पूर्णदन्तमे क्षितिष्टमे पुनवाष्टमे नन्दमे कृष्टमे विहजस्तमे नवाष्टमे महाराष्टमे कलाष्टमे भुधाष्टमे कल्पाष्टमे बहुमाष्टमे मुहुराष्टमे प्रियङ्गवष्टमे नवष्टमे श्यामागाष्टमे निवाराष्टमे
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా బట్టు యాదమ్మ ఎల్లం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. విముఖ పోటీలో ఉన్నందువల్ల బీఫామ్ ఒకరు ఇవ్వాలి కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఒకరిని నేను తప్పుకొని బట్టు ఎల్లం యాదవ్ గారికి సహకరించిన అట్లా నాకు సహకరించిన కార్యకర్తలకు ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సోలిపేట రామలింగారెడ్డి అంచనా కమిటీ చైర్మన్ అన్నగారికి మరియు 12వ వార్డు మా బండిరాజు మా కార్యకర్తలు వారందరికీ ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ లింగన్న బీఫామ్ ఇచ్చి 12వ వార్డు అభ్యర్థి నిలిపిండు. దానికి వాళ్ళ మధ్య అందరూ వార్డు సభ్యులందరూ మద్దతు ఇచ్చి వాళ్ళ ఏకగ్రహం చేసినందుకు వాళ్ళకి మరీ కృతజ్ఞత కోరి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లాగే ఇవాళ దుబ్బాకల ఒక వార్డు అయిపోయింది. ఇంకా 19 వార్డులు ఖచ్చితంగా 19కి 19 గెలుచుకొని ఇవాళ దుబ్బాక మున్సిపల్ 20కి 20 క్లీన్ స్వీప్ చేస్తామని ఆశావాదంతో మంచిరెడ్డి కిషన్ నాయకత్వం మంచిరెడ్డి కిషన్ నాయకత్వం ధర్మాజిపేట 7వ వార్డు నుండి బీసీ రిజర్వేషన్ నుంచి నేను పోటీలో నిలబడ్డాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశాను. అందుగాను గౌరవనీయులు పూజనీయులు మన సోలిపేట రామలింగారెడ్డి గారు నా మీద నమ్మకంతో బీఫామ్ నాకు అందజేశారు. నేను ఆ బీఫామ్ను ఆయన బీఫామ్ ఇచ్చినందుకు ఆయన గౌరవాన్ని కాపాడి అత్యధిక మెజార్టీతో గెలిచి పార్టీ గౌరవాన్ని ఆయన గౌరవాన్ని కాపాడుతానని మనం చేస్తున్నాను. నేను 9వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినాను. 9వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఉన్నాను. నాకు ఎమ్మెల్యే గారు నా మీద దయచలిచి ఆయన మీద దయచలిచి నా మీద గౌరవం పెట్టి నాకు బీఫామ్ డిక్లేర్ చేసి జనగామ జిల్లా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి క్యాంప్ కార్యాలయం ఎదుట 26వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గంగా భవానీ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ రాకపోవడంతో పార్టీ కండువాతో ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో కౌన్సిలర్ అభ్యర్థులను ప్రలోభాలు పెడుతున్నారని బీజేపీ ఆధ్వర్యంలో పురపాలక సంఘం కార్యాలయం ముందు దీక్ష నిర్వహించారు. దీక్షకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ యొక్క భయభ్రాంతులు చేసి ఇబ్బందులు పెట్టి ఎదిరించి ఇళ్ల మీద పోయి చేసినటువంటి యొక్క కాంప్లైంట్ ఆధారంగా నిన్న ఎఫ్ఐఆర్ కంప్లైంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా దీన్ని జోడించి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్కి ఒక కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని వెంటనే తక్షణమే రాష్ట్ర ఎన్నికల అధికారులతో మాట్లాడి ఈ యొక్క పరకాల మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ రావద్దు. కాబట్టి ఇది వారిని నిర్దేశించడం టైం కూడా 3 గంటల లోపల టైం ఇది 3 గంటల లోపలే మీరు తేల్చి చెప్పని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడగా కూడా ఇక్కడ పరకాల్లో ప్రజాస్వామ్యం కూలి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 అస్సాం యొక్క మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ఎన్నికలు జరుగుతూ ఉంటే కేవలం పరకాల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే విషయాన్ని వెంటనే నాకు అర్థమవుతుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగే దాన్ని ఇబ్బందులు కూడా నేను గుర్తించినాను. ఇక్కడ అనేక మంది ప్రాణత్యాగం చేశారు, బలిదానం చేశారు, అనేక మంది బలిదానం చేసే ప్రాంతం ఇది. ఇవాళ నయా టెర్రరిస్ట్ లెక్క గుర్తుకొచ్చింది. ఇవాళ ఉగ్రవాదుల కంటే తీవ్రవాదం కంటే ఎక్కువగా ఈరోజు పరకాల్లో సృష్టించడం అంటే ఇది దగ్గర పడ్డది, కాలం దగ్గర పడ్డది వాళ్ళ. కాబట్టి క్షమించడానికి విషయం ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క విషయాలను మొత్తం కూడా తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి పరకాల ప్రత్యేకం కాదు, రాష్ట్రంలో పరకాలకు ప్రత్యేకమైన ఇక్కడ అధికారం లేదు ఇక్కడ. కాబట్టి పోలీసు యొక్క యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అంతా కూడా నిమిత్త మాత్రులే, ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా భాగస్వాములే. మన పోలీసులకు వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా కానీ చేపట్టే చర్యలకు సమర్థించినట్టయితే ఎంత పెద్ద అధికారం ఎప్పుడైనా కూడా తప్పనిసరిగా ప్రజలకు చూడాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే
ధర్మారెడ్డి గారికి నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈ యొక్క అంబేద్కర్ యొక్క సెంటర్కు రమ్మానండి చర్చ కూడానే ఆయన బలం ఉంటే ఇక్కడ వాళ్ళు పోటీ చేసే టీఆర్ఎస్ నాయకులందరికీ బలం ఉంటే మీరు ఎట్లాగో పైసలు గుప్పిస్తారు, మందు గుప్పిస్తారు. కానీ దానికి కూడా భయపడిపోతున్నారంటే ఒక్కటే, వాళ్ళకు ఎన్ని గుప్పించినా వాళ్ళను ప్రజలు ఓడగొడతారనే యొక్క భయం అనేది వాళ్ళలో వచ్చింది. అందుకోసమే ఇది ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలి, పునర్ నోటిఫికేషన్ వేసి ఎలక్షన్ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అంతేకాదు నువ్వు ఒక 20 సంవత్సరాలు వెనకపోతే నీ పరిస్థితి ఏందో కూడా ఈ పరకాల ప్రజలు కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలుసు. నువ్వు ఎట్లా డబ్బులు సంపాదించవు, ఈ డబ్బంతా ఎట్లా కక్కిస్తామో చూడిగా. నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు మందిని ముంచి నువ్వు కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇక్కడ పరకాలలో ఒక డబ్బుల సంచులతో నువ్వు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కొందామని చూస్తున్నావు. నీకు ప్రజలు భయపడరు, భారతీయ జనతా పార్టీ భయపడదు. నీలాంటి వాళ్ళను చాలా మంది చూసింది భారతీయ జనతా పార్టీ. నువ్వెంత, నీ లెక్కెంత? నీ మీద ప్రభుత్వ పరంగా కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈ ఎమ్మెల్యే కావాలని తన అనుచరులతోని నక్సలైట్లు అని చెప్పి కూడా మా యొక్క కార్యకర్తల ఇళ్లలో పోయి బెదిరిస్తా ఉన్నారు. ఎవరెవరు బెదిరించిందో మా దగ్గర రికార్డు ఉంది. కాబట్టి పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను, ఈ యొక్క ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయాలి, ఈ ఎన్నికలను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. కరీంనగర్ జిల్లా ఇలందకుంట మండలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వారి యొక్క నూతన వాహనాలకు వాహన పూజ చేయించారు. టైరు పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయమైన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. తాడిపత్రి నుండి ఆదోనికి వెళ్తున్న లారీ టైర్ కి గాలి నింపుతున్న సమయంలో టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో లారీ క్లీనర్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పండ్లు చెట్టు ఉంటుంది పండ్ల చెట్లు అది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలు జీఎన్ రావు కమిటీ నివేదిక భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. బోగస్ కమిటీ వేశారని టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నివేదికకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కార్యక్రమం జీఎన్ రావు కమిటీ. ఆ తర్వాత బోస్టన్ కంపెనీ ఒకటి తీసుకొచ్చారు. ఆయన ఏదైతే అనుకున్నాడో ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని దానికి అనుగుణంగా రిపోర్టులు తయారించారు. అసలు వాస్తవ పరిస్థితిని అద్దం పట్టేలాగా ఎక్కడా లేదు. ఇప్పటికే అమరావతిలో నిర్మాణమైన భవనాల గురించి కానీ, రైతులు ఇచ్చిన భూముల గురించి కానీ, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కానీ, వచ్చిన ఉపాధి అవకాశాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా రకరకాల వాదనలు చేస్తూ ఇవాళ 3 ప్రాంతాలను కూడా విడగొట్టే కార్యక్రమం తీసుకున్నారు. కోస్తాంధ్రకి వేరే రకంగా, రాయలసీమకి వేరే రకంగా, ఉత్తరాంధ్రకి వేరే రకంగా భావజాలాన్ని రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో విభజించి పాలించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అసలు ఈ రిపోర్ట్లే బోగస్. రేపు 20వ తారీఖున అసెంబ్లీ పెట్టి రాష్ట్రాన్ని విభజించాలన్న ఆలోచనకు నాంది పలుకుతూ ఉన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో, రాయలసీమలో ఉద్యమం మొదలవుతోంది. మా ప్రాంతాన్ని విడగొట్టండి, మమ్మల్ని ప్రత్యేక రాష్ట్రం చేయమని. ఆల్రెడీ విభజన వల్ల నష్టపోతున్న ప్రాంతాన్ని ఈ మూర్ఖత్వ నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రం నష్టపోతున్నాం. అందుకని ఈ రోజున భోగి కానీ సంక్రాంతి సంబరాలు లేకుండా పోతున్నాయి. తెలుగు వాళ్ళ లోగిళ్లలో ఎప్పుడు ఆనందంగా వెల్లివిరిసే సమయంలో ఇవాళ విషాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రైతులు అల్లో లక్ష్మణుని అల్లాడిపోతూ ఉంటే పట్టించుకునే నాదుడు లేడు. అందుకని ఈ రోజున ఆ బోగస్ కమిటీని జేఏసీ తరఫున భోగి సందర్భంగా ఆ మంటల్లో వేసి కాల్చేసి మా నిరసన తెలియజేశాం. చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురావలకోట మండలం అరవిందపురంకి చెందిన మల్లిక అనే మహిళ కువైట్కు వెళ్లి నరకయాతన అనుభవించి తిరిగి తన స్వగ్రామానికి వచ్చి మృతి చెందింది. దీనికి కారణం ఏజెంట్ నిర్లక్ష్యమే అంటూ కురబలకోటలోని ఏజెంట్ ఇంటి ముందు గ్రామస్తులు మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు అంగలేదు గురువా ఎవరు గురువా ఇప్పుడు తింటున్నా అంగల్లో సార్ కురంకోటలు కాదు, ఊరికి అంత దూరం తింటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మహమ్మద్ అలీ విలేకరుల సమావేశం. కోడిపందాల సంస్కృతిని విడనాడాలని పిలుపు. గుంటూరు జిల్లా మందడంలో దీక్ష చేపట్టిన రైతులకు నందమూరి సుహాసిని సంఘీభావం. ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటే ఉండాలని డిమాండ్.
చిత్తూరు జిల్లా పాలసముద్రం వద్ద సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు 4 నిందితులు అరెస్ట్. సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఫైర్. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీచీ న్యూస్.